అయినటువంటి ఆ యొక్క రాజ్యములో ప్రవేశించుటకే అందరము అక్కడ ఆయనను చూచుటకు సిద్ధపడాలని ఈ సాయంకాల వేళ సమయంలో ముందుగా ఎరిగిన మేము, ఇదిగో మాకు కలిగినటువంటి ఈ ఆలోచన, ఈ తలంపులు, ఆయన మాకు ఇచ్చినటువంటి ఈ దర్శనాన్ని బట్టి ఈ సాయంకాల వేళ సమయంలో మీ మధ్యకు మేము వచ్చి ఉన్నాం. యేసు రక్షించును, యేసు స్వస్థత పరచును, యేసు సమాధానం ఇచ్చును. ప్రియ సహోదరి సహోదరుడా, భూమి ఆకాశము గతించిపోతుందని చెప్పాము, నిజమే. భూమి ఆకాశము గతించును గాని మనిషి గతించుడు అని నేను మీకు సెలవిస్తున్నాను. అది ఎలాగయ్యా? ప్రతి మనుషుడు చనిపోతున్నాడు కదా, ప్రతి మనుషుని పాతి పెడుతున్నాము కదా అని మీరు అనవచ్చు. అవును, నిజమే. మనిషి జీవితము ఈ భూమి మీద ఓ 60, 70, 30, 40, 50 లేక 100 సంవత్సరాలు కావచ్చు. మనం అనుకుంటున్నాము భూమి మీద మానవుడు బ్రతికినంత కాలము మంచిది, ఇదిగో వాడు చనిపోయినాక తక్కిడో బిక్కిడో అని అనుకుంటూ ఉన్నాం. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం, మనిషి జీవితము జీవించినంత కాలమే తక్కిడో బిక్కిడో, కానీ జీవితాన్ని ముగించి అనగా మరణించిన తర్వాతే అసలు జీవితము ఆ ప్రారంభము కానున్నదని మీకు స్పష్టంగా చెబుతూ ఉన్నాం. అందుకే ఈ సాయంకాల వేళ సమయంలో యేసుక్రీస్తు నామమును బట్టి మీ మధ్యకు మేము తీసుకొచ్చిన శుభవార్త, యేసు నిజమైన దేవుడని, యేసు లోక రక్షకుడని, యేసు ప్రతి పాపమును భరించువాడని, ప్రతి మానవుల్లో ఉన్నటువంటి పాప భారమును తీసివేయు శక్తి గల దేవుడని, ఆయన మహాకృపను బట్టి, ఆయన మహా కనికరమును బట్టి, ఆయన దయా సంకల్పమును బట్టి ప్రతి మానవుడిని, ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆ యొక్క విపత్తు నుండి, ఆ భయంకరమైనటువంటి శోధన నుండి, ఆయన రాకడలో భూమి ఆకాశము గతించిపోయేటువంటి సమయాన ఆ నూతన ఆకాశము, ఆ నూతన భూమిలోకి ప్రవేశింప చేయగలిగిన దేవుడు, ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ సాయంకాల వేళ సమయంలో మీ మధ్యకు మేము తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాటలను నువ్వు అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించి, ఇదిగో మీకు సమీపముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరానికి వెళ్ళి, ఇదిగో భూమి మీద తెలుసో తెలియకో చేస్తున్న ప్రతి పాపమును ఒప్పుకుని ప్రభువు నామమున రక్షణ పొంది, ప్రభు రాకడకు అనగా భూమి ఆకాశము గతించిపోవు దినముకై నువ్వు సిద్ధపడినట్లయితే, నువ్వు ఒప్పుకొని నువ్వు సిద్ధముగా ఉండినట్లయితే, ప్రభువు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మొదట మానవుల పాప భారమును తీసివేయుటకై పరమును విడిచి భూమి మీదకి మనిషి కుమారుడిగా జన్మించిన దేవుడు, ఇదిగో మరలా తన కొరకు ఎవరు కనిపెట్టుకొని ఉన్నారో వాళ్ళ కొరకు మరలా రాబోతూ ఉన్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రెండవ రాకడలో ఆయన మధ్య ఆకాశములోకి దిగి రాబోతూ ఉన్నాడు. ఎవరు తన కొరకు కనిపెట్టుకొని ఉన్నారో వాళ్ళని ఆకర్షించి ఆ నిత్య నివాసమైన స్థలము, మనం ఇప్పుడు చూసినటువంటి, అనుకున్నటువంటి, చదివినటువంటి ఆ స్థలము, ఇదిగో నూతన ఆకాశం, నూతన భూమి, ఆ యొక్క ప్రాంతములోకి నిన్ను నన్ను విశ్వసించిన వారిని నడిపించుటకు ఆయన రాబోతూ ఉన్నాడు. అందుకే మిమ్మలను ఈ రోజు ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, వినండి, రక్షణ పొందండి. రండి, వినండి, రక్షణ పొందండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ రోజు కూడా మనకు సమీపంలోనే పొట్టింపాడు గ్రామములో, మరైతే సాయంకాల వేళ సమయంలో అర్జునవాడ ప్రాంతములో ఓ గొప్ప సువార్త, స్వస్థత సువార్త కూడిక జరుగుతూ ఉంది. దూర ప్రాంతము నుండి దైవ సేవకులు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. దేవుని వాక్యమును మరి అందించి రోగుల కొరకును, అనేక సమస్యలతో బాధపడుతున్న వారి కొరకును ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబోతూ ఉన్నారు. ఎక్కడో కాదు, ఎప్పుడో కాదు, ఇదిగో ఈ దినమే, ఈ సాయంకాలమే పొట్టింపాడు ప్రాంతంలో ఉన్నటువంటి అర్జునవాడ గ్రామములో ఈ రోజు సాయంకాలము ఇదిగో గొప్ప సువార్త కూడిక ప్రారంభము కాబోతూ ఉంది. రండి, వినండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సైమన్ అన్న చెయ్యి ఎవరో